Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూరచక్రం అండ్ కంపెనీ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూరచక్రం అండ్ కంపెనీ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూరచక్రం అండ్ కంపెనీ. ప్రియమైన జడ్జి గారికి నమస్కారం. ప్రియమైన ఏమిటయ్యా అసహ్యంగా? ఏంటది? సారీ యువర్ ఆనర్, నా క్లయింట్ గౌతమ్ ఈ అదృష్టం అసోసియేట్స్ వారు టీవీలో చెప్పిందంతా నమ్మి చాలా సఫర్ అయ్యాడు. 60 రోజుల్లో అదృష్టం నీ సొంతం అవుతుందని చెప్పి ఈ దురదృష్టం దూరం చేసే చక్రం కొనిపించారు. దాని మూలన అదృష్టం రాకపోగా దాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోయింది. అంతేకాకుండా నా క్లయింట్ 60 రోజుల పాటు ఒక్కపూట ఉపవాసం కూడా చేయించారు. నా క్లయింట్ అనిపించిన శారీరక మానసిక ఒత్తిడిని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా కాంపెన్సేట్ చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇంత పెక్యులర్ కేసు వస్తుందని నేను ఊహించలేదు. ఈ కోర్టుకున్న పరిజ్ఞానంతో ఇస్తున్న తీర్పు ఇది. అదృష్టం అసోసియేట్స్ వాళ్ళు 13,000 రూపాయలు ప్లస్ పోస్టల్ ఛార్జెస్ కలిపి చెల్లించవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. ఇకపోతే గౌతమ్కి నేను చెప్పేది ఒకటే, ఇకనైనా అదృష్టం కోసం యంత్రాలని కాకుండా శ్రమ అనే మంత్రాన్ని నమ్ముకోమని సూచిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు ఇలాంటి మంచి తీర్పునిచ్చి ప్రపంచానికి చాలా ఆదర్శంగా అయ్యే ఎక్స్ట్రా అంటే డబ్బులు వారంలోపు వస్తాయి. ఆ ఫీజు మాత్రం మర్చిపోకు. తప్పకుండా. ఇదిగో బాబు, నిన్ను నమ్మి కాయరాజా కాయ దగ్గర నుంచి లాటరీ టికెట్ దాకా అన్నింటిలో మోసపోయాను. అది కూడా చెప్తే బాగుండదని చెప్పలేదు. తప్పంతా నాదే బాబు. నమ్మకం రెండోసారి చెల్లదు కాబట్టి నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మావు. ఏడ్సేలోపు అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా కానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఇది హిమాలయాల్లో ఘోరమైన దీక్ష చేసి పూజించి మంత్రించిన మహాదురదృష్ట దూరం చక్రం. దీన్నొకసారి ధరించు నాయనా. అది ఆహాహా, ఇప్పుడు నీలో కనిపిస్తున్న తేజస్సు ఇంతకుముందు చక్రంలో కనిపించలా. ఈ చక్రంతో నీకున్న దరిద్రాలన్నీ దూరం అయిపోతే పో. ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్పావు. ఈ పని చేస్తుందా లేదా? ఇప్పుడు నీ అనుమానమే ఒక దరిద్రం అయ్యా. ముందు దాన్ని దూరం చేసుకో. సరే. మరి మామూలుగా దీని కాస్టు 25,000. నేను దీన్ని నీకు 15,000కే ఇస్తా. అంటే కోర్టు వాళ్ళు చెప్పింది తీసేసి ఒక 2,000 ఇస్తే చాలు. మన నమ్మకమే. నేను ఇస్తా కదా. ఏరా, ఏంటి కబుర్లు? నీవా మావా? ఏదో చెప్పరా. నిన్న ఆదివారం జైల్లో మా నాన్నని కలవడానికి వెళ్ళాను. ఇంకా నీతో తిరుగుతున్నాను తిడుతున్నాడు. కొట్టానంటారా? పిక్ పాట్ కేసులో జైలుకి వెళ్ళినోడికి కూడా అంటే తేలికరా? చెప్తారా? ఏదో రోజు ఈ బస్తీ మొత్తం కూల్ చేసి నా పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ కడతా, అప్పుడు చెప్తా. ఎక్కడికి? లాటరీ షాప్. నువ్వే చదవరా తమ్ముడు. 99 99 63 అన్ని నెంబర్లు ఉన్నాయా? మొదటి సీరియల్ నెంబర్ ఎవరికైనా ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత చదువు. 57 57 4 ఇది మళ్ళీ నువ్వు వెళ్తే నా టైం బాగుంటుంది. చూడు. సరే చెప్పు. 1 చెప్పు, త్వరగా చెప్పురా బాబు. 8 ఒరేయ్, నువ్వు లాటరీకి వెళ్తావు తమ్ముడు. ఎంతన్నా? 100. నీకు వచ్చింది 10వ కన్సోలేషన్. టైం అయిపోయింది. నాకంటే 100 అని తెలియ గంతులేస్తున్నా. నువ్వెందుకు వేస్తున్నా? ఫస్ట్ టైం కనీసం 100 రూపాయలని వచ్చింది కదరా. ఇది కరెక్ట్ కదా? హలో, డాక్టర్ రవియా? నేను శ్రీనిధి మాట్లాడుతున్నాను. మనం 10th స్టాండర్డ్ సెయింట్ జాన్స్ చదువుకున్నాం కదా. నెంబర్ ఇలా పేజెస్లో చూసాను. ఏం లేదు, మేము హిందూ దేవాలయాలు చూడటానికి పాకిస్తాన్ వెళ్తున్నాం. నీకు కూడా అప్పట్లో దేవుడు అంటే బాగా ఇష్టం కదా. వస్తావేమోనని. పుట్టినప్పుడు నాకు కాల్ ఇంపార్టెన్స్. 1000 మందిని తీసుకొస్తానని చెప్పాను. కనీసం ఒక్కడినైనా తీసుకెళ్ళకపోతే ఆ తల్లికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. నన్ను రమ్మని అడుగుకు.
నాకు దేవుడి కన్నా ఇంపార్టెంట్ ఫైల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. నేను చచ్చినా రామని అడగను. నీ ఉద్యోగం పోతే నా ట్రిపుల్కి డబ్బులు ఎవరిస్తారు? ఎలాగైనా పాకిస్తాన్ వెళ్ళాలి. అమ్మాయిని మోసం చేసావు లేదా కన్విన్స్ చేసావు. తాత ఏదో దారి చూపించు తాత. మళ్ళీ ఈ జన్మలో మీకు ఈ అవకాశం రాదు. అలాంటి అవకాశం మాకు ఏ జన్మలోనూ వద్దు. మీరు శ్రీనిధి కదా? నా పేరు గౌతమ్. నేను నాపై దీవెనలు అనే సంస్థకి ప్రెసిడెంట్ని. నాపై దీవెల్ల నేనెప్పుడు వెళ్ళలేదే. సౌత్ ఇండియాలో పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. నార్త్ ఇండియాలో కూడా వెళ్ళలేదే. నార్త్ ఇండియాలో ఇంకా స్టార్టే చేయలేదు. ఓకే. నేను మీతో పాకిస్తాన్ వద్దాం అనుకుంటున్నాను. నిజంగా? నా సంస్థ మీద ఒట్టు. ఇలాంటి భక్తుల వల్లే ప్రపంచం ఇంకా నడుస్తుంది. మా అప్లికేషన్ ఫిల్ చేసి రేపు మీ పాస్పోర్ట్ డబ్బులు తీసుకొని మా ఇంటికి రండి. వర్కౌట్ అవుతుందంటావా? రే ఆ దేవ్ ఆశీస్సులు నీకున్నాయి. ధైర్యంగా ఉండు, అంతా బాగా జరుగుతుంది. పదా రే, ఒక్క నిమిషం ఉండు. దారిలో కుక్కలెట పడుకుని ఉంటే చాలు. ఏం పర్లేదు, వెళ్ళరా. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? శ్రీనిధి గారు రండి 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 రండి. మీరు వస్తారో రారో అని టెన్షన్ పడిపోయాను. మీరు అడిగిన పాస్పోర్ట్ డబ్బులు తీసుకొచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఫోటో అది. రోజు 60 గుళ్ళు దర్శించుకుంటాను. ఏ ప్రసాదం ఇచ్చినా తినకపోవడం అపచారం కదా. అన్నీ తిని ఇలా లావయ్యాను. కలర్ కూడా ఇంత తేడా వచ్చేసిందా? దైవచింతనలో పడి ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం మర్చిపోయాను. మీలాంటి ఎక్స్పీరియన్స్ భక్తులతో యాత్రకు వెళ్ళడం నా అదృష్టం. 28న ఢిల్లీకి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో టికెట్ బుక్ చేశాను. దిగిన తర్వాత 1 డే స్టే ఉంటుంది. దేవుడి దగ్గర కంటే మోకాళ్ళ మీద రమ్మన్నా వస్తాను. మీరు ఎలా అంటే అలా. ఏ రోజు రైల్వే స్టేషన్కి రమ్మంటే ఆ రోజు వస్తాను. ఉంటాను. అమ్మా, నేనేమైనా కొంచెం లావయ్యానా? ఇంతకు 2 ఇంతలు ఉండేదానివి. ఉన్న దేవుళ్ళందరికీ ఉపవాసాలు చేసి చేసి ఇలా తయారయ్యావు. అంత దూరం వాడు ఎవడో తెలియకుండా ఎలా వెళ్తావు? మన చేతిలో ఉంది. అంతా దైవ నిర్ణయం. అతను ఎలా రాస్తాడో అలా వెళ్ళడమే మన పని. అక్కడ ప్రసాదం దొరకపోతే నిన్ను తినేసేటట్టుగా ఉన్నాడు. ఎవరితను? కయామత్ రాజు అని పాకిస్తాన్లో పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్. ఇక్కడి వాడే. పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయాడు. షబ్బీర్ అంకిల్కి బాగా తెలిసిన మనిషి. పికప్ చేసుకుని మిమ్మల్ని మళ్ళీ తిరిగి పంపించే వరకు అక్కడ జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను ఆల్రెడీ మాట్లాడాను. సరేనా? కయామత్ రాజు. సర్వమత సమ్మేళనంలా ఉంది పేరు. సారీ, లేట్ అయిందా? నువ్వా? నువ్వు అంటారేంటండి? ఏదో మొదటిసారి చూసినట్టు. రెండోసారి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. నాలుగోసారి. మహాభక్తురాలు. ఎప్పుడు దైవ చింతనలో ఉండి చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మర్చిపోతున్నారు. నా పేరు గౌతమ్. నాకు మీతో పాటు పాకిస్తాన్ వచ్చే అవకాశం కలిగించారు. నిన్నెప్పుడు రమ్మన్నాను? నన్ను నువ్వు మోసం చేసావు. 2-3 ఏళ్లలో ప్రపంచం అంతమైపోతుందంటానికి మొదటి సూచకం మనిషిని మనిషి పోల్చుకోలేకపోవటమే. ఇదిగోండి, మీరు డబ్బులు కట్టించుకున్న రిసిప్ట్ చూడండి. కావాలంటే పాస్పోర్ట్ చూడండి. ఈ ఫోటో చూసినప్పుడే తేడా అనిపించింది. మరి ఇంత తేడా అనుకోలేదు. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు? అంతా దైవ నిర్ణయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మీరు నన్ను ఇలా మర్చిపోవటానికి కూడా ఏదైనా ఆజ్ఞ ఉందంటారా? ఆలోచించండి. నువ్వు ఆ దేవుడి పేరు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఆ హింగళాజీని దర్శించుకునే భాగ్యం ఆ శివుడు మీ చేతిలో పెట్టాడు. ట్రైన్ వచ్చేలోపు ఆలోచించుకోండి. ఇది ఆ దైవ నిర్ణయం కాదు అనిపిస్తే నేనే వెళ్ళిపోతాను. భగవంతుడా, ఏంటి పరీక్ష? కాయమత్ రాజు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఆయన మనలాగా ఖాళీ కాదు. పాకిస్తాన్లో పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీకి ఓనర్. ఆయన కోసం గంట వెయిట్ చేయడంలో తప్పులేదు.
వెల్కమ్ టు పాకిస్తాన్, ద ల్యాండ్ ఆఫ్ డామ్ డూమ్ ధమాల్. మై నేమ్ ఇస్ ఖయామత్ రాజు. నేను వచ్చి చాలాసేపు అయింది, మీరా కాదా అని అబ్జర్వేషన్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసే బదులు డౌట్ ఉంటే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చుగా. నా పని తెలుసుకోవడం, అడిగి తెలుసుకోవడం కాదు. నీకు ఆ పేరు ఎలా వచ్చిందో? ఖయామత్ రాజు అని. వచ్చేద్దాం. మీరు ఇండియా నుంచి వచ్చారు కాబట్టి జస్ట్ ఖయామత్ రాజు. అదే అమెరికా నుంచి వచ్చుంటే ఖయామత్ జాన్ థుస్ అని పెట్టేవాడిని. అదే చైనా నుంచి వచ్చింటే ఖయామత్ పుగి అనే వాళ్ళ ఏంటి? అబ్బో సెటర్లు బాగానే అత్రం. హలో, నీ సీట్ ఇక్కడ కదమ్మా. మరి టాప్ మీద కూర్చోవాలా? వెనకాల. మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే బొక్కల నుంచి మాట్లాడావు. చాటేం కాదు. ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కి కొలెస్ట్రాల్ ఎక్కువే. కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. కాదా? సపరేటా? ఓహో, ఇదిగో మీరు ఏ సామాన్లు తీసుకొచ్చారో దీంట్లో మెన్షన్ చేసి అగ్రిమెంట్ రాయండి. ఎందుకేంటి? ఎంత సేఫ్ గా వచ్చారో అంత సేఫ్ గా పంపించండి, నా బాధ్యత. ఓ కాపీ మీ దగ్గర, ఓ కాపీ నా దగ్గర. నీ ఆస్తి రాసేమన్నాడా? అంత పెద్ద కంపెనీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. నోరు మూసుకుని సైన్ చేయి. ఇదిగో ఇవి చేతికి పెట్టుకోండి. మీకేమైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ అని 2 సార్లు అరవండి. 3వసారి మీ దగ్గర ఉంటా. 2 సార్లు వచ్చే అవకాశం లేకపోతే? అతని మాటలేం పట్టించుకోకండి, మీరు పదండి ప్లీజ్. నువ్వు నోర్మల్. ఇక్కడ సేఫ్గా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 అబద్ధం చెప్పకూడదు, 2వది నిజం దాయకూడదు, 3వది బాబు నీకే ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ 3 లేకుండా తను బ్రతకలేడు. ఇండియా వెళ్ళేలోపు మూగోడైపోతాడు. హలో, త్వరగా రా. ये कौन है गाड़ी में? दोस्त है चलो తాళ్ళ పెరిగావు, సిగ్గులేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే. जल्दी निकल यहाँ से. రేయ్ పెద్దోడా, బండి తీరా. అరే చూడు నిన్నే. రే ముసలి, 2 సార్లు హారన్ కొడాను. బండి పక్క తీస్తే వెళ్ళిపోతాను కదా. రేయ్ నీకేరా చెప్పేది, అర్థం కావట్లేదురా నీ అయ్యా తీరా. రే పంచర్ అయిన టైర్లో ఉన్న ముసలోడు కూడా వీడి భయపట్టలేదు. వీడి పోయి మళ్ళీ మన సెక్యూరిటీయా? మీ నాన్నకి వీడికంటే ఇంకెవడ దొరకలేదా? ఏంటి? ఏం లేదా, కూర్చో. రేయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? నన్ను ఇరిటేట్ చేసావంటే నిన్ను చంపి నీ తోలు తీసి నా జీప్ సీట్ కవర్ చేసుకుంటా. వీడేమన్నా పెద్ద పుడింగా? వీడి మాటలకి వాడి సైజుకి ఏమన్నా సంబంధం ఉందా? కంట్రోల్. తల మీద టర్బను, కాలి కింద చెప్పులు తీసేస్తే ఆ గాడి తైటు కూడా ఉన్నాడు. చంపేస్తారే. నాతో పెట్టుకుంటే చావుకి వెల్కమ్ బోర్డు పెట్టుకున్నట్టే. నా జీప్కి దారిస్తావా లేకపోతే ఈ గన్లో బుల్లెట్ వేస్ట్ చేయమంటావా? నీకు ఇలా కాదురా రే. వాడికి అంత సీన్ లేదు. ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్. మనమే పక్క నుంచి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పా కాబట్టి ఈ ముసలోని వదిలేస్తున్నా. హలో, నేను బానే ఉన్నాను. అమ్మ ఎలా ఉందో చెప్పు. వింటాను. ఒక్కసారి నాకు వజ్రాలు దొరకని. తాత ఆస్తి తీసుకురాకుండా పాకిస్తాన్ కదిలే ప్రసక్తే లేదు. వీడు దైవ దర్శనం అని చెప్పి దేశం దోషంలోకి వచ్చాడు. వీడి చరిత్ర మొత్తం తెలిస్తే అప్పుడు మొదలవుతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఏంటి ప్రశాంతంగా పూజ చేసుకున్నావా? పద వెళ్దాం. సాయంత్రం పూజ కూడా చేసుకుని వెళ్దాం. ఇక్కడ గోరగొస్తులో దీనికంటే పెద్ద దేవాలయం ఉందంట. అక్కడ కూడా పూజలు లేక దేవుని ఇలాంటి భక్తుల కోసం వెయిట్ చేస్తుందంట. పద. గోరుగుస్తీలో దేవాలయాలు ఏమీ లేవు. నీకెలా తెలిసింది? మీరు మాట్లాడుకుంటే విన్నా. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడికి ఎలా వినపడింది? అలా వినపడుతుంటాయి అంతే. ఆర్కలాజికల్ సైడ్ తప్ప గుళ్ళే ఉండవు అక్కడ. ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే చెప్తారు. ఏం చెప్తారు? గుడి గురించి చెప్తారు. అలాగా? మన వెళ్ళేసరికి రాత్రి అయిపోద్ది. నైట్ ఇక్కడ స్టే చేసి పొద్దునే వెళ్దాం. దా ఎక్కువ. ఆయన కొలెస్ట్రాల్ ఇదిగో ఆర్కాలజీ సైట్. ఒకసారి బండి బండి ఏంటి ఆపవయ్యా? కాపాలయ్యా ఇతను కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు. అని పాట ఉంటుంది ఏముండదు. ఇదిగో ఆ బండిలో గడగడగడ సౌండ్ వస్తుంది చూడు. ఏంటి నాకు రాని సౌండ్ నీకు వచ్చేసిందా? ఆ ముసలోడి దెబ్బకి చెవులు దొబ్బినట్టున్నాయి. సరిగ్గా చూడు. అవునా? నేను ఈ లోపలి గుడ్ అడ్రస్ ఎక్కడ కనుక్కొని వస్తాను.
ఇదిగో సరిగా చూడు. ఏం రావట్లేదే. వీడు మళ్ళీ పక్కదారి పట్టిస్తున్నాడు. చెప్తా. వాడు వచ్చింది గుడి కోసం కాదమ్మా, ఏదో వజ్రాలు గిజ్రాలు అంటున్నాడు. వాడు పాకిస్తాన్ దోచుకోవడానికి వచ్చిన గబ్బర్ సింగ్ అనుకుంటా. దైవ దర్శనాలకి వస్తే ఈ రాక్షస దర్శనాలు ఏంటో. అసలు వాళ్ళకి వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? లాకెట్కి వాడికి సంబంధం ఏంటో తెలిస్తే వాడికి నాకు సంబంధం ఏంటో అర్థమవుతుంది. నువ్వు అనుకున్నంత అమాయకురాలి కాదు. అమ్మా, నీకు నీ తెలివితేటలకు 101 టెంకాయలు. నువ్వు అడిగే క్వశ్చన్లకు సమాధానాలు చెప్పంటే 2 రోజులు పడుతుంది. ఇండియా వెళ్ళిన తర్వాత తీరిగ్గా చెప్తా. అసలు నువ్వు పాకిస్తాన్ ఎందుకు వచ్చావు? నాకు చాలా భయంగా ఉంది. నిజం చెప్పు ప్లీజ్. మా తాత ఒక వజ్రాల వ్యాపారి. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్కి ముందు తను పెషావర్లో ఉండేవాడు. ఈ చందమామ కథ నమ్మి మా ప్రాణాలు పనంగా పెడతావా? వీడెక్కడ దొరికాడమ్మా నీకు? ఒకసారి ఆపోయే బాబు. ఎందుకు? ఒకసారి ఆపోయే బాబు, ఇది వస్తుంది. లేడీస్ ముందు విలువ తీసేస్తున్నాడు. ముందు వీడిని వదిలించేసుకోవాలి. అమ్మా, శని తగ్గడానికి శనేశ్వరుడు ఎలా ఉన్నాడో, పిచ్చి తగ్గడానికి ఏమన్నా దేవుడు ఉంటే ఆడికి పిచ్చి తగ్గాలని ఆ దేవుణ్ణి మొక్కుకో అమ్మా. కథంతా విని కసబ్గడు పాకిస్తాన్కి ఏమవుతాడా అన్నట్టుంది. ఆ వజ్రాలు దొరికే వరకు వాడు ఎక్కడికి పోడు. ఈ జీపు మీరే ఉంచేసుకోండి. మీ సావు మీరు సావండి. నేను పోతున్నా. ఇక్కడ నుండి నన్ను సేఫ్ గా దిగబెడతానని అగ్రిమెంట్ రాసావు. నన్ను వదిలి వెళ్తే నరకంలో నిన్ను నూనెలో వేస్తారు. మీరు ఇక్కడ యాసిడ్ లో వేయిస్తారు. నరకం వరకు ఎందుకంట? నిన్ను పెషావర్ ఇండియన్ ఎంబసీలో దించే బాధ్యత నాది. వాళ్ళు నిన్ను సేఫ్గా ఇండియా పంపిస్తారు. అప్పటిదాకా ఓపి పట్టు. నువ్వేంటి అంతమంది వెంట పడినా భయపడతా? నువ్వు వస్తే భయపడతా అనుకుంటున్నావా? ముందు మేము ఉండడానికి సేఫ్ ప్లేస్ చూపించు. ఆ తర్వాత నువ్వు ఉండాలి లేదని నేను డిసైడ్ చేస్తా. అసలు ఎవడరా నువ్వు? అమెరికా ఏజెంట్వా? నన్ను అమెరికా తీసుకెళ్ళి అమ్మేద్దాం అనుకుంటున్నావా? అనవసరంగా మీ దగ్గర ఇరుక్కున్నాను కదరా. కర్మ. టాబ్లెట్లు వేసాను, అయినా ఇడికి పని చేయలేదండి. 4 టాబ్లెట్స్ ఏంటి? అదే తలకాయ వస్తుంది. ఆ టాబ్లెట్ వేసాను, తగ్గట్లేదు. అవునా? అమ్మయ్య, పడుకున్నాడు. ఈ పన్ను ఇండియాలో చేస్తుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావు. ఇదిగో, ఇది తాళమో లాకెటో, ఇది తీసుకెళ్లి ఆర్కే వాళ్ళకి ఇచ్చావనుకో, నువ్వు ఇండియా వెళ్ళిపోవచ్చు. నాకు నీ డ్యూటీ కూడా అయిపోతుంది. పద. నీకు దెబ్బలేం తగలేదుగా? బానే ఉన్నారుగా? నాకు తెలియదమ్మా, ఎక్కడైనా చూపించుకోవాలి. పెషావర్ వచ్చినట్టుంది. ఆ బాబు ఇక్కడే. ఇదిగో, ఏంటి జేబులు కొట్టేవాళ్ళ సూత్రం ఏంట్రా? ఇదే మార్కెట్, పాత డైమండ్ మార్కెట్. మీ తాత గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడే అడిగి తెలుసుకోవాలి. సరే, రేపు ఉదయం ఎంక్వైరీ చేస్తా, కానీ రాత్రి ఇక్కడ ఉండడానికి ఒక ప్లేస్ చూడు. చూడమ్మా, ఏ హోటల్ మనం దిగినా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఇక్కడేం సేఫ్ ప్లేస్ తెలీదా నీకు? ఏంటే, నీ కంటికి నేనేమో దొంగలా కనబడుతున్నా? ప్రతి ఊళ్ళో సేఫ్ ప్లేస్ ఉండడానికి ఏం మాట్లాడుతున్నాం? దొరికింది. ఏంటిది? చెప్పండి సార్. ఆ వాడికి ఒంట్లో బాగాలేదు, ఇన్పేషెంట్కి అడ్మిట్ చేయాలి. ఏమైంది? మొత్తం బాడీ చెకప్ చేసి ఏమైందో మీరే చెప్పండి. డాక్టర్ రేపు ఉదయం వరకు రారు, పర్వాలేదా? మాకు కావాల్సింది కూడా అదే. ముందు ఫిలప్ చేయరా బాబు.
రేపు పొద్దున్నే డైమండ్ మార్కెట్కి వెళ్ళి మా తాత షాప్ ఎక్కడుందో కనుక్కొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. పోనీ ఖైమత్ గారిని తీసుకెళ్ళు. పేషెంట్లు తీసుకెళ్ళారు, నాకు ఓపిక లేదు. వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.